మీరు ఇప్పటికీ లైవ్ కాల్స్‌లో చాలా మందికి గూడా జ్యోతిష్యం జెప్పారు. జాతకాలు జెప్పారు. వాళ్ళది ఎట్లా ఉంది? ఏంటి అనేది. లైవ్‌లో నా జాతకం ఎట్లుందో జెప్తారా? తప్పకుండా నాయన. ఒకసారి ఎందుకంటే ఇప్పటికి మన నందిబట్ల గారంటేనే చాలా వరకు దాదాపుగా 50,000కి పైగా జాతకాలు జూసి, సో, వాళ్ళకి జరగబోయే మంచి ఏంటి? చెడేంటి? చెడు జరిగే విధంగా ఉంటే పరిహారాలు ఏం జేసుకోవాలి అని జెప్తా ఉన్నారు. సో, మరి నా జాతకం ఎట్లా ఉంది? అనేదైతే ఇప్పుడు లైవ్‌లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి నాయన. డిసెంబర్ 9, హ్మ్. 1900 టైం ఉదయం అంటే ఎర్లీ మార్నింగ్ 3:24. అంటే తెల్లవారితే 9వ తారీఖు. ఆ! ఎక్కడ పుట్టారు? ఆర్లగడ్డ స్వామి. కర్నూలు డిస్ట్రిక్ట్ ఆర్లగడ్డ. జ్యేష్ఠ నక్షత్రం, వృశ్చిక రాశి, తులా లగ్నం. హ్మ్. అంటే లగ్నాధిపతి లగ్నంలోనే ఉండడం చాలా యోగకరం అని చెప్పవచ్చు. ఇది ప్రధానంగా. తర్వాత అంటే తృతీయాధిపతి. అంటే తృతీయం అంటే ఏంటి? సోదర సోదరీమణులు, తెలిసిన వారు, నమ్మకస్తులు, పరిచయస్తులు. వీరికి అష్టమ స్థానంలో స్థితి పొంది ఉన్నట్టు. ఈ కారణం చేత అంటే ఎక్కువగా ఎవరికైనా తెలిసిన వాళ్ళ వల్ల బాగా నష్టపోవడం జరిగిందా? తెలిసిన వాళ్ళ వల్ల సోదరుల వల్ల, సోదరీమణుల వల్ల. అంటే కజిన్స్ అవుతారు పేరుకి. ఓకే. అంటే అంటే ఆర్థికంగా నా గురుజీ ఏదైనా ఆర్థిక పరంగా కావచ్చు, ఏ లావాదేవీల వల్లైనా కానీ ఇప్పటి వరకు అయితే లేదు ఇప్పటి వరకు. లేదా ప్రధానంగా ఆ సంబంధించినటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆర్థిక పరంగా లావాదేవీలు జరిపేటప్పుడు ప్రధానంగా సూర్య చంద్రుల యొక్క కలయిక, అంటే అమావాస్యకి దగ్గరగా ఉన్నటువంటి సందర్భం. అంటే చంద్రబలం లేదు, పైగా చంద్రుడు బలహీనపడినటువంటిది కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఓకే. లగ్నాధిపతి లగ్నంలోనే ఉండడం చాలా బలమైనటువంటి జాతకం. అయితే ఈ లగ్నాధిపతి సంబంధించినటువంటిది ఎప్పుడు దశ వస్తుంది అనేది కూడా, అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే మీరు లగ్నాధిపతి యొక్క దశలోనే మీరు నిర్ణయం తీసుకొని ఉండాలి. వింశోత్తరి దశ, బుధుడు కేతు. అంటే మీ ప్రయాణము 2009 నుంచి ప్రయాణం జరిగిందా? అవును గురుజీ. 2009 15 జూన్ నుంచి. ఎందుకంటే లగ్నాధిపతి శుక్రుడు. లగ్నాధిపతి ఎప్పుడైతే, అంటే ఏ వ్యక్తికైనా, అంటే మనకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ డే అని చెప్పి. అంటే ప్రతి వాడికి ఒక రోజు వస్తుంది. ఈ లగ్నాధిపతి దశ వచ్చినప్పుడు ఆ వ్యక్తి తాను ఏమి సాధించగలదు అనుకుంటాడు, ఏది సాధించాలి, అతని గత జన్మరీత్యా ఏది సాధించుకోగలగాలి అని రాసిపెట్టి ఉందో లగ్నాధిపతి దశ దానికి బూస్టప్ ఇస్తుంది. మీ జీవనంలో 2009 15 జూన్ నుంచి ఈ సంబంధించినటువంటి శుక్ర మహాదశ లగ్నాధిపతి యొక్క దశ జరిగింది. 2029 అంటే 20 సంవత్సరాలు, అంటే దగ్గర 2029 వరకు కూడా, 29 ఏప్రిల్ అంటే జూన్ వరకు కూడా ఈ శుక్ర మహాదశ. తర్వాత ఈ శుక్రుడిలో ప్రధానంగా శుక్రుడిలో శని 2021 నవంబర్ నుంచి 2025 జూన్ వరకు పలు రకాల సమస్యలతో బాధపడ్డారా? బాగా 2021 జూన్ నుంచి 2025 జూన్ వరకు, అంటే దాదాపుగా 3 సంవత్సరాల 2 నెలల పాటు ఉండేటువంటిది శుక్ర మహాదశలో శని అంతర్దశ. అంటే జన్మించిన లగ్నానికి శుక్రుడు లగ్నాధిపతి, శని రాజయోగకారకుడు. అంటే ఇక్కడ ఈ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఏది బాధపడ్డా, ఏది ఇబ్బంది పడ్డా, ఏది నష్టపోయినా కారణం అక్కడ ఒక స్త్రీ అవుతుంది. అక్కడ ఆ సందర్భంగా ఇక్కడ నెగిటివ్, అంటే ఇక్కడ చాలా మంది నెగిటివ్ తీసుకున్నారు. స్త్రీ అనగానే నెగిటివ్కి వెళ్ళిపోతారు ప్రతి వాళ్ళు కూడా. ఇక్కడ నెగిటివ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే నేను ఏమన్నా కారణం, కష్టపడ్డా, నష్టపడ్డా, ఇబ్బందులు పడ్డా స్త్రీ కారణం. అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి ఒక ఇల్లు ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకున్నాడు, అన్ని పేపర్స్ అన్ని చూసుకున్నాడు. తీరా రిజిస్ట్రేషన్ ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చాడు. తీరా రిజిస్ట్రేషన్ చేసుకునే సమయానికి డబుల్ రిజిస్ట్రేషన్ అని తెలుస్తుంది. ఆ పేరు ఎవరిదై ఉంటుంది? ఆడవాళ్ళ పేరై ఉంటుంది. ముక్కు మొహంతో సంబంధం లేదు.
అది అంటే ఆ స్త్రీ పేరు మీద ఉండడం వల్ల తాను ₹1,00,000 అడ్వాన్స్ నష్టపోయి అలా అనమాట. నష్టం అని అంటే అట్లా ఎవరైనా కానీ ఆ విధంగా బాధలు పడడం అని ఉంటుంది. తర్వాత ఆ సంబంధించినటువంటిది శుక్రుడిలో శని అయిపోయి ఇప్పుడు జాతకరీత్యా సంబంధించి శుక్రుడిలో బుధుడు ఎంటర్ అయ్యాడు. 2025 జూన్ నుంచి 2027 వరకు కూడా ఉంటాడు. 28 ఏప్రిల్ వరకు కూడా 28 వరకు శుక్రుడిలో బుధుడు అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి సమయం. అంటే ఇప్పుడు మీరు సొంతంగా పెట్టుకున్నారు అని అంటున్నారు. గత సంవత్సరం జూన్ నుంచి ఇది జరిగిందా ఆలోచన ఎక్కువగా మనసులో ఉంది. అంటే 2025 జూన్ నుంచి అవును బలంగా ఉండి శుక్రుడిలో బుధుడు అంటే బుధుడు మీకు నవమాధిపతి, వ్యయాధిపతి. ఓకే. కాబట్టి యోగకారకుడు. ఈ సందర్భంగా 2027 డిసెంబర్ వరకు కూడా ఈ 26, 27 కూడా మీరు ఎంత కష్టపడగలిగితే అంత యోగాన్ని ఇస్తాడు. ఇంకొకటి ప్రభుత్వ ఉద్యోగ పదవిని సూచిస్తుంది. అంటే ఆ ప్రయత్నంగా ఏమన్నా ప్రయత్నాలు జరిగాయా? గవర్నమెంట్ జాబ్ లేదు గురూజీ, అస్సలు జరగలేదు. లేదు, చేస్తుంటే ఏమన్నా వచ్చేదేమో. లేదా ప్రభుత్వ పరంగా సొమ్ము తినే యోగం కానీ లేదు గురూజీ. అంటే ప్రభుత్వ పరంగా కాంట్రాక్ట్స్ కానీ నెక్స్ట్ రావాలి గురూజీ మన ఛానల్కి ఏమన్నా ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్. ఎందుకంటే జాతకాన్ని ఉన్నాయా, ఆలోచనలు ఉన్నాయా? కొన్ని టైప్లోకి వెళ్ళాలి గురూజీ. గవర్నమెంట్ ఎందుకంటే మీకు జాతకానికి గవర్నమెంట్ సొమ్ము తినే యోగం ఉంది. ఓకే. అంటే ఇక్కడ ఎలా అన్వయించుకోవాలి? ప్రభుత్వం సొమ్ము తినే యోగం అన్నప్పుడు కేవలం జాబ్ అనేదే కాదు. ప్రభుత్వం సొమ్ము తినే యోగం ఎల్ఐసి గవర్నమెంట్, ఏజెంట్లు సంపాదించుకునేది గవర్నమెంట్ సొమ్మే, గవర్నమెంట్ ఇస్తుంది ఏజెంట్ కమిషన్ రూపంలో. కాంట్రాక్టర్స్, బిల్డర్స్, ఇలా ఏదైనా కానీ గవర్నమెంట్ పని కోసం వచ్చి అక్కడ పని చేసుకోవడం కోసం వచ్చి గడిపి అక్కడ ఆదాయ మార్గం ఉండేటువంటి వాళ్ళు. ఇవన్నీ కూడా ఇప్పుడు కాంట్రాక్ట్స్ అంటారు గవర్నమెంట్ సంబంధించినవి. ఏదైనా ప్రభుత్వ సొమ్ము తినే యోగం అనేటువంటిది మీ జాతకానికి గట్టిగా ప్రయత్నం చేయాలి గురూజీ. ఖచ్చితంగా యోగం అయితే ఉంటుంది అందులో ఏమాత్రం సందేహం లేదు. జాతకం మాత్రం లగ్నాధిపతి లగ్నంలో ఉండడం, లగ్నాధిపతి దశ జరుగుతుండడం యోగకారం. ఇది ఈ శుక్రుడు మీకు బాగా యోగించేటువంటి గ్రహమే, అందులో ఏమాత్రం సందేహం లేదు. జాతకరీత్యా గురుబలం పర్వాలేదు, సాధారణంగా ఉంది, కానీ గురుబలం పెంచుకునే ప్రయత్నం చేస్తే మంచిది. కాలసర్పదోషం అంటూ ఏమీ లేదు నాయన. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ధనాధిపతి సప్తమాధిపతి రుణస్థానంలో ఉన్నాడు. మీ చేతి నుంచి డబ్బు ఎవరికైనా ఇస్తే మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మీరు డబ్బు ఇచ్చారంటే శత్రుత్వాన్ని తెచ్చుకున్నట్టు లెక్క. డబ్బు పోయినా పర్వాలేదు కానీ శత్రుత్వం తెచ్చుకోకూడదు. మీ జాతకంలో ధనాధిపతి రుణస్థానంలో ఉన్నటువంటి కారణం అది ప్రధానంగా చెప్పవచ్చు. కాలసర్పదోషం అంటూ ఏమీ లేదు జాతకానికి. ఎవరైనా ఉందని చెప్పినా భయపడకండి, మంచి జాతకమే. గురుబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. పరిహారాలు ఉంటాయి గురూజీ? అంటే నాకు వ్యక్తిగతంగా మీరు చూసి చెప్తున్నారు, సో టోటల్ ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి ఏమైనా పరిహారాలు ఉంటాయి ఈ ఉగాది నుంచి? వృశ్చిక రాశి వారికి ప్రధానంగా ప్రస్తుతం మే 31వ తారీఖు వరకు అనుకూలంగా లేదు. శని చాలా యోగించే గ్రహం కాదు, అట్లానే అవయోగించే గ్రహం కాదు. సాధారణంగా డిసెంబర్ 5 వరకు కూడా రాహు కష్టాన్ని ఇస్తాడు. ఎందుకనంటే అర్ధాష్టమ రాహు కాబట్టి. డిసెంబర్ 5 తర్వాత రాహువు మకర రాశిలోకి రాగానే చాలా మంచి స్థితిలోకి వెళతారు. అంటే ఇప్పటి వరకు నుంచి డిసెంబర్ వరకు పడ్డ కష్టము డిసెంబర్ మాసంలో ఫలితాన్ని పొందుతారు. మే 31 వరకు గురువు అనుకూలం ఉండడు, శని సాధారణమే, పైగా దశమంలో కేతు ఉంటాడు. తీసుకున్న నిర్ణయం ముందు వెనక అవుతుంటుంది. ఈ మే 31వ తారీఖు తర్వాత గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తూనే మీరు పడ్డ కష్టానికి ఫలితం కూడా గురువు అనుగ్రహం వల్ల గురువు చాలా యోగిస్తాడు. జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు, మళ్ళీ అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు గురువు యోగిస్తాడు, రాహు కూడా యోగించబోతున్నాడు. కాబట్టి ఏదైనా మీ ప్రయత్నంలో గొప్ప మైలురాయి జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక సంవత్సరం మొత్తం కూడా ఉంటుంది. కాబట్టి ఏదైనా కానీ పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించి మే 31 వరకు ప్రొలాంగ్ చేసుకుంటూ మే 31 తర్వాత ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే చాలా శుభభరితంగా ఉంటుందని చెప్పవచ్చు. మొత్తానికైతే మనం ఈ రాసులు అనేవి అందరికీ చెప్తూ ఉంటారు, కానీ అలా కాకుండా వ్యక్తిగతంగా మనం కన్సల్ట్ అయ్యి మా రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, మా జాతక చక్రం ఏ విధంగా ఉంది అని
కన్సల్ట్ అయితే మాత్రం ఇంకా ది బెస్ట్ మనకి వచ్చే విధంగా ఉంటుంది. సో మనకు వచ్చేసేసి నందిబట్ల శ్రీహరి శర్మ గారి కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు గురువు గారితో మాట్లాడి మీ వ్యక్తిగత జాతకం గురించి కూడా తెలుసుకోవచ్చు.